ట్రైన్ వెళ్ళేటప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? గుర్రం వెళ్ళేటప్పుడు సౌండ్ ఎలా వస్తుంది? కామెడియన్ సుధాకర్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? అయ్యో అబ్బో జిగిరే జిగిరే అయ్యో అబ్బో ఎదిగిరా బిజి కొట్టడు కొడుదా అబ్బో అయ్యో కొద్దిగా కొడితే కొడుతీవి కొద్దిగా జడ్డు బాబిస్తే రాజు కొట్టారు అబ్బో అయ్యో. బాలయ్య బాబు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? కుమారస్వామి రాఘవేంద్రస్వామి నరసింహస్వామి ఇలా నలుగురు పుట్టాక ఐదో వాడు పుట్టేవాడు కాడి చచ్చేవాడు కాదని మళ్ళీ మొక్కి పెట్టరా మా నాన్న లక్ష్మీ నరసింహస్వామి అని దారా చూసుకుందా టైపు నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కత్తితో కత్తురా కట్టి చెప్తా చంపేస్తా. జయప్రకాష్ రెడ్డి గారు ఏదిరా ఇట్ట మధ్యాహ్నం దున్నా మొదకి పాలు పెట్టుతావా దున్నపోతా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాతోటి మిమిక్రీ కళాకారులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు నాని. ఒక 2-3 వాయిస్లను గురించి వెంటనే వెంట్రిలాక్విజం స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ అధినేత చంద్రముఖి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఆది గురువు డాక్టర్ నెర్రెల వేణుమాధవ్ గారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ వరల్డ్ మిమిక్రీ డే బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. ఒక కమెడియన్ వాయిస్ సుమన్ శెట్టి గారి వాయిస్ అనుకరిస్తే రావమ్మ మహచల్లి రేపు నాకు ఎగ్జామ్ ఉందమ్మా మహచల్లి రావమ్మ, ఈ విధంగా వారి కంటాన్ని అనుకరించవచ్చు. అదేవిధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా రావు రమేష్ గారి కంఠం అనుకరణ. అదే ఆ రోజు మార్నింగ్ నుంచి కొంచెం అనీజీగానే ఉంది. ఆ తర్వాత ఎడం పక్కన విపరీతంగా లాగడం మొదలెట్టింది. ఏం చేయలేకపోయాను బాస్. ఐఎమ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. తర్వాత ఇక్కడి నుంచి ఫోన్ రావడం, దాన్ని మళ్ళీ ప్యాకప్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మ ఉంటే నీకు గుడి కట్టేదినాయా. నిజంగా అక్క శీలమ్మలందరూ ఓట్లు ఏమయ్యాయో నిజంగా చూసావుంటే ఇవాళ ఏం జరిగిందనేది పైవాడికే తెలియాలి అని ఒక ఆయన వాయిస్. థ్యాంక్ యూ సార్. అదే 1 more వాయిస్ అయితే మేరే ప్యారే భారతవాసియో ఆజ్ హమారే దేశ్ మే అని ఆయన వాయిస్ అండి. కాబట్టి నెక్స్ట్ వెంట్రిలాక్విజం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలామంది జనం ఉన్నారు కాబట్టి కొంచెం చేస్తేనే బాగుంటుందండి. నేను దీని పేరు వెంట్రిలాక్విజం అండి. ముందుగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, భుజం తట్టిన స్నేహితులకు, ఎప్పుడు మా వెనక నడిపించే మా సీనియర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెంట్రిలాక్విజం అని. ఐ కెన్ క్యాచ్ మై వాయిస్. ఐ మీన్ పెద్దవారు అందరు చేసే ఐటమే కాబట్టి ఈజీగా వీ కెన్ క్యాచ్ దట్ వాయిస్. హలో దిస్ గుడ్. ఎవర్ ఇన్ మై ఆర్మ్ రైట్ నౌ? ఎక్కడున్నావు? గుప్పెట్లో ఉన్నావు. మాట్లాడు. వాట్ ఇస్ దట్? హలో, దట్స్ గుడ్. ఇప్పుడు ఈ వాయిస్ని నా బొమ్మకి ఇస్తున్నాను. ఒక్కసేపు నువ్వు నా వాచీలో ఉండు, అక్కడే ఉండు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దవారందరికీ కూడా ధన్యవాదాలు. లోహిత్ సార్కి. రెడీ. బొమ్మకైతే ఒక వాయిస్ ఇచ్చేస్తున్నా. హలో, దిస్ గుడ్. వెళ్ళిపో లోపలికి ఫాస్ట్గా. దట్స్ గుడ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ముందుగా పరిచయం చేసుకోవాలి. ఎవరినండి? నిన్నే. మరి నిన్ను
నేను ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడ దొంగతనం చేసావా? దొంగతనం ఏం చేయలేదు. కట్టేసి కొట్టేశారా? నోర్మే, నేను కట్టేసి కొట్టలేదు. కట్టకుండా కొట్టారా? కట్టకుండా కూడా కొట్టలేదు. నీ పేరేంటి? నీ పేరేంటి? ముందు నీ పేరు చెప్పబ్బా. నా పేరు ఏం పేరు నీ పేరు? పానకాలు. పానకాలు. యా. మీ నాన్న పేరు? కేఫాలు. మీ అమ్మ పేరు? ఆమలాఫాలు. మీ అన్నయ్య పేరు? ఉప్పలవాలు. మీ తాత పేరు? కాయించాలు. కాయింతాలు అలా కాదు, పద్ధతిగా మాట్లాడుతున్నావు కాబట్టి. యా. ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ పద్ధతిగా వందనాలు. అందరికీ వందనాలు. భోజనాలు. భోజనాలు ఆల్రెడీ అయిపోయినాయి. అక్కడ బాగుంది. అప్పడం బాగుందిలే. యా. అందరికీ వందనాలు. నేను చెక్కను. ఎందుకు చెప్పోరా? అందరూ వందనాలు చెక్కుడే. మరి నీకేం కావాలో? వందించోడు ఒకడు లేడు. ఏయ్, ఇది కార్యక్రమం కాదు వంద ఇవ్వడానికి. ఇది అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు మేలు కలయిక. అంటే ఏంటో? అంటే అందరూ ఇక్కడ కలిసాం కాబట్టి. యా. ఎందుకు వచ్చాను తెలుసా? తెలిసి నాకు నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాను? ఏమంటే ఇస్తారని. నోర్మే, మేము వంటే ఇస్తారని ఏం రాలేదు నేను. ఓకే. యా. సరే కానీ నీ పేరేంటి? టిల్లు. టిల్లు. యా. నా పేరు టిల్లు. నేనంటే హరిగాడు కుల్లు. సారీ అండి, సభా మర్యాద గాడు గీడు అనకూడదు. ఏవండి? ఒక్కజన కండి. హరి నీకు తెలుసా? హరి నాకు అదవుతాడే. హరి ఏమవుతాడు? హరి నీకు తెలుసా? నేను. నువ్వు? హరిప్రసాద్. హరిప్రసాద్. చిన్నప్పుడు చీకట్లో ఏం చేశారు భయ్యా? నేను. నువ్వు? హరిప్రసాద్. చిన్నప్పుడు చీకట్లో ఏం చేశారా? ప్రోగ్రాంకి వెళ్ళాను రా. ప్రోగ్రాంకి వెళ్ళా? పులిహార కలిపి అనుకున్నాండి. హరి మీరు సినిమాలు చూస్తారా? నేను చూస్తాను. ఇక్కడ ఫేవరెట్ హీరో ఎవరు? పుష్ప. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? మరి ఎవరు? వాళ్ళెవరో. పద్ధతిగా మాట్లాడమని చెప్పానా? యా. ఒక హరిప్రసాద్ నీకు ఏమవుతాడు? హరిప్రసాద్ ఏమవుతాడు? నాకు అదవుతాడు రా. ఏమవుతాడు రా? దారిలో వస్తే ఎదురవుతాడు రా. దారిలో వస్తే ఎదురవుతాడు బంగారం. ఈరోజు గురువు గారు బర్త్డే కదా. యా. నువ్వెప్పుడు పుట్టావు? నేను రేపు పుట్టాను రే. ఎవరైనా రేపు పుడతారా? యా. నువ్వెప్పుడు పుట్టావు? నేను మొన్న ఆదివారం పుట్టాను. ఆదివారం సెలవు కదా, ఎలా పుట్టారా? ఆదివారం సెలవు అయితే పుట్టాడు. ఇందాక అప్పారావు బాబాయ్ చెప్పాడు కదా. అప్పుడే కలిపేశావా? అప్పుడే కలిపేస్తాను. మనకి ఏది కనపడితే వెంటనే అది. ఓకే. యా. సరే, మరి వీళ్ళందరికీ కూడా నువ్వేం చెప్పదలుచుకున్నావు? అందరికీ ఏం చెప్పదలుచుకున్నావు? ఎక్కువగా కొంతమంది ఇక్కడ కూడా సెల్ ఫోన్లు చూస్తున్నారు. సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోద్దిలే. సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల ఏమవుతుంది? నెట్ బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. నిజంగా 2 GB సరిపోవట్లేదు హరిగాడికి. హరి మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఎలాగా? అంటే ఇప్పుడు హరి గురువు అయితే నేను నీకు పెద్ద గురువు. హరి ఎదవైతే నోర్మే. హరి ఓకే. సెల్ ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల ఏమవుతుంది? కళ్ళజోడు పడుతుంది. నిజమా? నిజమే. అప్పుడు ఏం చేయాలి? తీసి మళ్ళీ పెట్టుకోవాలి. నోర్మే. పడతాం అంటే కింద పడతాం కాదు, కళ్ళకు పడుతుంది కళ్ళజోడు. ఓకే. యా. ఓకే. ఇది అంటే నా షో కొంచెం లైట్గా మసాలాతో ఉంటుందండి. అంటే కొంచెం ఎక్కువగా జోక్స్ ఉంటాయి. ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్టులు తెలుసా నీకు? హలో డార్లింగ్స్. గైస్ ప్లీజ్ మేక్ సమ్ నాయిస్ అబ్బా. హలో డార్లింగ్స్. వాళ్ళంతా ఎవరు? నాకు ఫ్రెండ్సే. ఏం చేస్తారు? పులిహార కలుపుతారా వాళ్ళు? నోర్మే. పులిహార కాదే, ప్రోగ్రాంకి వెళ్తారని చెప్పాలి. నువ్వేం చేస్తావు? నిమ్మకాయ పిండిదో మనమే. మరి నేనేం చేయాలి? లాస్ట్లో చాకులు పట్టుకెళ్ళిపో. నోర్మే. ఆకులు పట్టుకెళ్ళడం అవి కాదు. ఇవి మాట్లాడొచ్చండి ఎవరినైనా పిలిచి? టైం ఉందా సార్, లేదా ఐల్ క్లోజా? ఓకే. టైం లేదు కాబట్టి. నిజంగానా? నిజంగా టైం లేదు. నాకు తెలిసి నీ మొఖం చూస్తే టైం ఉండదు. అబ్బాయి నేను కొంచెం జబర్దస్త్లో హైపరాదిలో ఉన్నా. ఈడు ఆదిలా ఉంటాడా? ఎంత కోపం వచ్చిందిరా. నేను ఆదిలో ఉన్నా. ఆదిలా ఉండవు. మరి ఎలాగుంటాను? హైదరాబాద్ సంతలో గేదిలా ఉంటావు. నోర్మే. హైదరాబాద్ కొంచెం నేను మహేష్ బాలో ఉంటాను కదా భయ్యా. ఏం నీ కలరక? మహేష్ బాలో ఉన్నావు. మహేష్ బాబులాగా ఉండవు. మరి ఎలాగుంటాను? మసిబాబులాగా ఉంటావు. మసిబాబా అనవసరంగా నా పరువు తీస్తున్నాడు. నీకుందా? నాకు కొంచెం ఉంది. నువ్వేం చదువుకున్నా చెప్పే మన చివరాఖరికి వెళ్ళిపోదాం. నేను చాలా చదివేశాను. అది ఎంతవరకు చదువు? ఐఏఎస్ చదువు. వెరీ గుడ్. అందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను.
ఎక్కడ చదువు ఎందుకు ఐఏఎస్? ఇందాక వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో రాసింది అక్కడ చదివేసిన. ఎయిర్పోర్ట్లో రాసుండే చదివేసావా? ఆ చదివితే ఐఏఎస్ చదివేసినట్టు కాదు. నువ్వు కరెక్ట్గా ఏ క్లాసు? నేను అరకేజీ. ఎక్కడైనా ఎల్కేజీలు యూకేజీలు ఉంటాడు, అరకేజీ చదివాడు. లాస్ట్ ఇయర్ ఏ క్లాస్ అనుకున్నావు? లాస్ట్ ఇయర్ ఏ క్లాసు? 4 kg. నార్మల్ అరకేజీలు పావు కేజీలు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి నచ్చిందని భావిస్తున్నాను. నా పేరు నాని. ఇంకా ఆఫే నువ్వు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు ఇంత చక్కటి సదవకాశం ఇచ్చినటువంటి మా గురువులు పెద్దలందరికీ నా నమస్కారాలు. నా తోటి కళాకారులందరికీ ముందుగా అందరికీ హ్యాపీ మిమిక్రీ డే తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి నా కోసం. థ్యాంక్ యూ. ముందుగా నా పేరు కరుణ్ కుమార్ ఫ్రమ్ తణుకు. నాకు ఎంతో బాగా పేరు తెస్తున్న వాయిస్ ఏంటంటే పోసాని కృష్ణమురళి గారి వాయిస్ అండి. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడితే ఇక్కడికి వచ్చి ఎలా మాట్లాడతారంటే, రాజా బంగారు రాజా, రాజా నీ పేరేంటి రాజా? సురేష్ రాజా, నువ్వు చాలా అందంగా ఉన్నావు రాజా. ఐ లవ్ యూ రాజా. నువ్వు ఒప్పుకుంటా నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు ఒప్పుకుంటా నేను ముద్దు కూడా పెట్టుకుంటా రాజా. యేసురాజా నచ్చది గట్టిగా చప్పలు కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఇమిటేట్ చేసినట్టయితే ఆయన మేనరిజమ్స్ తోటి ఏ విధంగా ఉంటుందంటే, బరిహివేళ ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తమ్ముడికి ఒకటే చెప్తా ఉంటా, ఎవరైతే గట్టిగా చప్పలు కొడతారో వాళ్ళందరి ఖాతాల్లోకి నేరుగా 10,000 జమ చేస్తా అని చెప్తా ఉంటా. బరిహివాళ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు 1 కేజీ బంగారం ఇంటికి పంపిస్తా అని చెప్తా ఉంటా. ఈ విధంగా ఉంటుందండి. అదే చిన్నపిల్లలు మోటు బతులు కార్టూన్స్ ఎక్కువ చూస్తారు, అందరికీ తెలుసండి. మోటు బతులు తెలుసు కదా అందరికీ. మోటు బతులు వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేసే ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా మోటు బతులలో మోటు మాట్లాడుతున్నాడు, అరే పెద్దన్నయ్య సమోసాలు, అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు, అరే ఆనందు ఏదోటి ఆలోచించు, అరే టీ కొట్టు బాబు 2 సమోసాలు ఉంటాయి ఇవ్వు. ఈ విధంగా ఉంటుంది. వెనకాల చింగం మాట్లాడుతున్నాడు, అయ్యమ్మో అయ్యమ్మో చింగం చింగం చేతుల నుంచి తప్పించుకుంటాం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, చట్టం మీద ఒట్టు, భరత మాత మీద ఒట్టు. థ్యాంక్ యూ. ఈ విధంగా ఉంటుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాకుళం శివ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఈరోజు వరల్డ్ మిమిక్రీ డే జరుపుకుంటున్నటువంటి మిమిక్రీ కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా ఇంటి పేరు బుడ్డేపల్లి శివశేఖర్. నన్ను శివ అంటే ఎవరు తెలియదు. పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంటి పేరు మిమిక్రీగా మారి మన బతుకు దారిచ్చినటువంటి మహానుభావుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రావు గోపాలరావు గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. అందరికీ డబ్బు సంపాదించాలి ఉంటుంది, కానీ డబ్బు సంపాదించడం చేత కానప్పుడు డబ్బులోనే ఏముందులే 3 పూట్ల తిండి దొరికితే చాలు అనుకుంటాడు. అందమైన భార్య కావాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. అందమైన భార్య దొరకనప్పుడు అందములు ఏముందులే, అందమైన మనసు ఉంటే చాలు అనుకుంటాడు. చెట్లు లేనివాడు పుట్ట, పుట్ట లేనివాడు గట్టు, గట్టు లేకపోతే నీలాగా తిరిగేవాడిగా మారుతాడని తెలుసు. అదే నా గురువు గారు కళ్ళు చిదంబరం గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారు, చూద్దాం. అయ్య బాబాయ్, ఇదిగో అందరూ వచ్చేసారట. ఆ రాండి కూకోండి. ఇదిగో ఆ చివర అక్కడ కూకున్నాడు, నా మేక కొట్టేశాడు. అయ్య బాబాయ్. అదే కొండవలస లక్ష్మణరావు గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ఏటి ఇలా చూతాడేటి,
చెరుకు తోటలో చెరుకు ఆడిచ్చేస్తాడు ఏటప్పుడు బ్యాప్చులందరూ ఫ్యామిలీలు కాదేటి అరే అలా చూస్తాడేటి చెరుకు తోటలో లభించుకొస్తే లబ్జనిక ఆ లబ్జనిక ఆ లబ్జనిక ఏటి ఇలా చదువు చెప్పలు కూడా కట్టేటిలే. అదే సాయి కుమార్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారు చూద్దాం. సత్య ధర్మ, సత్య అంటే సత్యవంతుడు కాదు, ధర్మ అంటే ధర్మాత్ముడు కదా రే. నేను ఫుల్గా తాగేస్తున్నాను, ఇక్కడికి వచ్చినట్టు సాక్ష్యము లేదు, ఆధారము లేదు. సత్య ధర్మ, ఐ ఆమ్ ఎ బ్యాడ్ పోలీస్ మ్యాన్. అదే సుధాకర్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. అయ్యో పిష హరినా టిగిరి బిగిరి జిగిరి పీతూ అన్నా గువ్వల చెండ. నా దగ్గర ఒక బొమ్మ ఉంది, వీరు కూడా ఈ బొమ్మిస్తే ఆ బొమ్మతో నేను కూడా జిగిడిగిడి జిగిడిగిడి ఆడుకుంటా జబా జబా. ఈ విధంగా తీసుకోవచ్చు. అదే ప్రకాశ్ రాజ్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. అమ్మా, ఓ మంచి అమ్మా, అడగకుండా జన్మనిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, గీక్కోవడానికి గడ్డమిచ్చావు, వాళ్ళొస్తే గొడిగిచ్చావు, ఎందుకు అమ్మెంతర్లీగా చచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. అదే అమ్మ మీద కాకుండా అత్త మీద చెప్తే అలా ఉంటుంది. అత్త, ఓ మంచి అత్త, అడగకుండా పిల్లనిచ్చావు, అడిగితే 10,000 రూపాయలు కట్నం ఇచ్చావు, ఆస్తులంతా నా కోసం దాచావు, అది నా పేరు రాయకుండా చచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు. అదే అమృష్పురి గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారని చూద్దాం. అష్టదిక్పాలిక అవహయమి, ఈ కన్య సామాన్యమైన కన్య కాదు, అష్టశక్తులు వశమైన ఈ కన్య నాకు కావాలి. అది మోహన్ బాబు గారు వాయిస్ ఇమిటేట్ చేసి చూద్దాం. రే భాష, భాష ఉంటే సితుకు కడియం, మెడలో తయ్యెత్తు, ఎత్తిన కండులు, కుబూరు గడ్డం, అటిద్దరు ఇటిద్దరు పైనిద్దరు కింద ఆడలతో పెగదు సెటప్పులో ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా సింగిల్ పిచ్చి ముండా కొడుకులాగా డుంపులంటూ డప్పించుకుంటావు విట్రా బాసబీ. రే భాష, అరవకు, అరిస్తే తరుస్తా, తరిస్తే కరుస్తా, కరిస్తీని ముక్కులు పాతగుడ్డు తోస్తా. అదే నాగార్జున గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారని చూద్దాం. నా పేరు శివమని, పూర్ణ మార్కెట్కి కొత్తగా వచ్చాడు సైకిల్ ఇన్స్పెక్టర్ అని. శివమని వద్దన్నాడు, పెట్టుకోవచ్చా అనండి. ఎవడైనా పెట్టుకోవచ్చు అంటే వాకే, లేదంటే 5 నిమిషాలు అడ్డా కలిసి వెళ్ళిపోవాలి. 984 కిందట్టు మీదట్టు లేనట్టు లేగు. ఈ విధంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చేయాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్ చేతిలో మైక్ దొరికితే చాలు. ఈరోజు మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలి. నాకు 2013లో అయితే యాక్సిడెంట్ అయింది, ఈ లెగ్ డ్యామేజ్. సో అయినా సరే ఏ పనికైతే మనం పని చేయలేము, ఈ కళాకారుడికి పుట్టినవాడు కళాకారుడికి మాత్రమే ఉండగలడు. ఈరోజు నాకంటూ శ్రీకాకుళంలో ఒక పేరు, ఆంధ్ర రాష్ట్రంలో టీవీలో కూడా ఒక పేరు ఉందంటే మిమిక్రీ అనే ఒక ఇంటి పేరుగా మారింది. ఆ పేరు వల్లే ఈరోజు నేను ఇంతమందికి పరిచయం అయ్యాను, ఇంత స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ శ్రీకాకుళం శివ.